గేమ్ చాలా సింపుల్. రిలేషన్స్ వచ్చాయి, మీ ఇద్దరి గురించి తెలుసు కదా, మీకు తెలుసు, మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ ఉన్నాయి. కానీ ఈ షోలో గమ్మత్తు ఉండాలి, కొంచెం మ్యాజిక్ ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టి వేరే వాళ్ళతో పేరప్ చేసి ఆడదాం. అది గేమ్ అంటే. ముగ్గురు అమ్మాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి, ముగ్గురు అబ్బాయిలన్నా షిఫ్ట్ అవ్వాలి. ఓకే, టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి షఫుల్ అయిన తర్వాత ముగ్గురు అమ్మాయిలు షఫుల్ అయ్యారు. అండ్ ఇప్పుడు జోడీస్ అలా ఉన్నాయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హైట్ కూడా సరిపోయింది, హైట్ కూడా సరిపోయింది భయ్యో. ఇప్పుడు యాక్చువల్ గేమ్ కి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది కానీ క్లారిటీకి ఇస్తా. ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్తా, ఏడికి వెళ్ళక నాడినే ఉండి వినండి. మీరిద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒరిజినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు నా క్వశ్చన్ కి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ చెప్పారో లేదో మీ టీమ్ లో ఉన్న నకిలీ పార్టిసిపెంట్ చెప్తాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈయన క్వశ్చన్ అడిగిన, మహాత్మా గాంధీని ఏమని పిలుస్తారు మన దేశంలో అని. ఆయన ఆన్సర్ చెప్తాడు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. ఆయన చెప్పింది కరెక్టా కాదా అని నువ్వు చెప్తావు. నువ్వు కరెక్ట్ అన్నావు అనుకో, ఇద్దరు కరెక్ట్. అందుకే నకిలీ టీం కి మార్కులు వెళ్తాయి. ఓకేనా? అంటే నకిలీ టీం వాడికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పినావు కరెక్ట్, కానీ నువ్వు అది తప్పు అన్నావు, ఒరిజినల్ కి మార్కులు వెళ్తాయి. ఓకేనా? అర్థమైపోయిందా? క్లారిటీ? ఎనీ డౌట్స్? లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ ఏ. ఓకే రమ్య, ఆల్ ది బెస్ట్. నువ్వు నకిలీ, ఒరిజినల్ కాబట్టి నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టో కాదో తను చెప్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, రోడ్ కి అడ్డంగా ఉండే తెల్ల లైన్స్ ని ఏమంటారు? జీబ్రా లైన్స్ అంటారు. జీబ్రా లైన్స్. జేబులో లైన్స్? జీబ్రా అన్న, జీబ్రా. జీబ్రా, జీబ్రా అంటే ఏంటి? అదే ఉంటుంది. అదా, అయ్యో దాన్ని ఇంతవరకు చార్మినార్ అనుకున్నాం మేమందరం. జీబ్రా లైన్స్ అంటారు, అంతేనా రమ్య? ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. కానీ రమ్య చెప్తుంది రైట్ ఆన్సర్ ఏంటో. వెరీ గుడ్, అందుకే మార్కులు వెళ్తాయి టీమ్ ఏకి. జీబ్రా లైన్స్ అంటారు, జీబ్రా క్రాసింగ్ అంటారు. స్పీడ్ బ్రేకర్స్ అనుకున్నా. స్పీడ్ బ్రేకర్స్ అనుకుందంట. రోడ్డు మీద అడ్డంగా లైన్స్ ఉంటాయి, వాటి జీబ్రా క్రాసింగ్. ఏ స్కూల్ అమ్మా? చదువుకునే స్కూలా, కానీ చదవట్లేదు, అంతే తేడా. ఓకే టీమ్ ఏ, కంగ్రాచులేషన్స్, 25 పాయింట్స్. మన జాతీయ జెండాలో ఉన్న చక్రం పేరేమిటి? అశోక చక్రం అన్నా. అశోక చక్రం. ఏడు నుంచి వచ్చిన కరెక్టా రాంగా? రైటే. ఎట్లా రైట్? అశోక చక్రమే ఉంటది. ఎన్ని లైన్స్ ఉంటాయి లోపల? 24. వెరీ గుడ్. ఇప్పుడు అడగండి వేసుకోవాలని చెప్తా నేను. ఇద్దరు రైటే కాబట్టి పాయింట్స్ నకిలీ టీమ్ బి కి 25 పాయింట్స్. టీమ్ ఏ, టీమ్ బి ఇద్దరు అకౌంట్లు ఓపెన్ చేశారు. నెక్స్ట్, సీతాదేవి ఏ జంతువుని ఇష్టపడితే రాముడు తీసుకురావడానికి వెళ్ళాడు? జింకన్న. మళ్ళీ చెప్పు. జింక. ఆయన ఎలా చెప్పారంటే అబ్బా ఎంతకన్నా ఈజీ క్వశ్చన్ ఉంటుందా అన్నట్టు చెప్పారు. జింక అంటున్నాడు. రైట్ ఆర్ రాంగ్? రైట్. రైట్ ఆన్సర్. yes. ఇద్దరికి నో పాయింట్, ఎందుకంటే దాన్ని జింక అన్నారు. లేడీ. బంగారు లేడీ. లేడీ అన్న జింక అన్న. బంగారు లేదన్న, లేడీ కరెక్ట్. లేడీ వేరు, జింక వేరు. ఇక్కడ బంగారు లేడీ. సో బంగారు లేడీ ఇస్ రైట్ ఆన్సర్. పర్లేదు కానీ వాళ్ళకి రాలేదు, చూసారా? అది మన పొలంలో మొలకలు రాకపోయినా పర్లేదు కానీ ఆడి పొలంలో మాత్రం ఇలాంటిదే. సునా మొత్తం పారిపోదాం రావా అంటే కాసేపు ఉండి చూసిపోదాం అన్నదట, సెల్ఫీ దిగిపోదాం అన్నదట. ఓకే టీమ్ ఏ 25 పాయింట్స్, వెరీ గుడ్. టీమ్ బి 25 పాయింట్స్, వెరీ గుడ్. ప్లీజ్. ఓకే ఇప్పుడు టీమ్ బి నేను అడుగుతాను రవి, చూడు ఎలా పెర్ఫార్మ్ చేస్తాను చూడు. వచ్చేయడమ్మా. నీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప నేను క్వశ్చన్స్ అడగను. రండి. అడిగిన తర్వాత అర్థమవుతుంది. అయినా వాళ్ళకి చదువు రాదులే. సో టీమ్ బి, యువర్ ఫస్ట్ క్వశ్చన్. చెస్ బోర్డ్ మీద టోటల్ ఎన్ని కాయిన్స్ ఉంటాయి? భయ్యా గూగుల్లో చూసుకుందామా? ఏం లెక్కెడతావు తమ్ముడు? 24. ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు అని అడగలేదు అక్కడ. ఒకసారి ఆలోచించు. లెక్క పెట్టుకుందాం. ఒక ఏనుగు. ఒకటేనా? 2 ఏనుగులు. 2 ఒంటెలు. 2 ఒంటెలు. ఒక రాజు. ఒక రాజు. ఒక మంత్రి. ఒక మంత్రి. సైనికుడు. క్యారం బోర్డ్ గురించి చెప్పా. ఒక నంబర్ చెప్పి.
మొత్తం కలిపి టోటల్ గా 28 అన్న 28 24 నుంచి చెప్పినందుకు ఒక్క 28 4 పెంచాడు అంతే. అది ఇప్పుడు 28 రైటా రాంగా మీరు చెప్పాలి. రాంగ్ ఆన్సర్. Wrong answer. answer. ఎందుకు రాంగ్? కరెక్ట్ ఆన్సర్ ఎందుకమ్మా? ఎందుకంటే అందులో కాయిన్స్ 32 ఉంటాయి కాబట్టి. రైట్ ఆన్సర్. మాకు సో టీమ్ సి గెట్స్ అ పాయింట్. నక్లీ కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్, నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్. ఏ రాష్ట్రంలో ఏనుగులకి స్పా ఉంటుంది? స్పా అంటే ఏంటి? మసాజ్. అది మసాజ్. వెరీ గుడ్. నాకు తెలుసు కొంచెం ప్రైవేట్ ఓకే, ఇప్పుడు సూపర్ ఫన్ వస్తుంది చూడు. ఏనుగులకి మసాజ్ చేస్తారంట. ఏ రాష్ట్రంలో? కేరళ కేరళ కేరళ. ఎంత దేవుడు పోయినవా ఏంది? నీకు చేసిరు కదా? చేసిరాడు. ఓకే, కేరళ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. పాయింట్స్ గోస్ టు టీమ్ సి. రైట్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ భయ్యా, ఏదో ఒకటి చెయ్యి భయ్యా. అసలు జబ్బే పడని ప్రాణి ఏది? ఆ ప్రాణికి జబ్బులు రావంట. నీ పేరు చెప్పి. ప్రాణి ఆ ప్రాణికి జబ్బులే రావంట. కొంచెం ఆలోచించు. ఆ ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉంది. చెప్తే బాగోదు. దోమనా? దోమ. దోమకి జబ్బులు రావు. రావు, చంపేస్తాంగా అన్న అది. కరెక్టే. దోమ కరెక్టేనా? కాదు, మరి లాజిక్ లాజిక్ అది పుట్టంగానే 24 గంటలు కాకముందే దానికి జబ్బు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. అదే అదేదో మూలకుండి జ్వరంతో బాధపడితే నీకు వచ్చి ఒరే నాకు జబ్బు వచ్చింది అంటదా? అనదు, అందుకని చంపేస్తాంగా అది వచ్చే వరకు. నీకు పేపర్ లీక్ నేను అమీర్పేట పోతుంటే మనకుండా పోతా అంటాడు. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. దోమ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటమ్మా? నాకు తెలిసి షార్క్ ఫిష్. షార్క్ ఫిష్. దానికి జబ్బులే రావు. రాదని విన్నా నేను. షార్క్ ఫిష్ కి అసలు జబ్బులే రావు అని అంటున్నారు. ఫిష్ లకి జబ్బులు వస్తాయన్న. చూద్దాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సూపర్. చీటింగ్ చేసిర్రు. కంగ్రాచులేషన్ టీమ్ సి. సూపర్. వెరీ గుడ్. సో టీమ్ ఏ 25, టీమ్ బి 25 and టీమ్ సి 75. టీమ్ సి నుంచి భయ్యా వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈయన చెప్పిన ఆన్సర్ రైట్ రాంగ్ మీరు చెప్తే చాలు. ఓకే, చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్. ఎవరి కథ వాళ్ళే రాసుకుంటే దాన్ని ఏమంటారు? ఎవరి కథ వాళ్ళే రాసుకుంటే దాన్ని ఏమంటారు? ఆత్మకథ. ఆత్మకథ అంటారంట. ఆత్మకథ రైటా రాంగా? నేను నిన్నే రాసుకున్నాను. కరెక్ట్. ఆత్మకథ అంటే చచ్చిపోయిన వాళ్ళు కదా రాసుకుంటారు. జీవిత చరిత్ర అంటే మనం మా చిన్నప్పటి నుంచి జరిగిన దాన్ని మనం రాసుకుంటే ఆత్మకథనే అంటున్నారు. Yes. చనిపోయినాక కాదు. ఓకే, మరి బయోపిక్? చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు తీస్తే దాన్ని బయోపిక్ అంటారు. ఓ, మరి సంజు బతుకుండగానే బయోపిక్ ఎందుకు తీశారు? వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక. నీకు సమాధానం చెప్పడం రాక? ఏంది భయ్యా, ఇంకా ఎన్ని ఎపిసోడ్లు భయ్యా ఇలా? తప్పదు ఆన్సర్ సరే, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. దాన్ని రైట్ అన్నది కాబట్టి టీమ్ ఏ పాయింట్. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. సినిమా ఈజీ అంటున్నావు కాబట్టి మూకీ సినిమాని మన కమల్ హాసన్ గారు చేశారు. దాని పేరేంటి? తెలుసు తెలుసు, తెలిసినా చెప్పినా అడిగిపోతాయి. అదే దాని పేరేంటి? అది ఏ సంవత్సరం విడుదలైంది? ఇది చెప్పు. వసంత కోకిల. ఏంటదే? వసంత కోకిల. ఏం కోకిల? ఓకేనా? ఓకే, వసంత కోకిల మూకీ సినిమా కమల్ హాసన్ గారు నటించింది అన్నారు. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. రైట్ సినిమా. పుష్పక విమానం. రైట్ ఆన్సర్. అందుకే మార్క్స్ టు టీమ్ ఏ. క్వశ్చన్ నంబర్ 3. ఓకేనా? కరెక్ట్ సంఖ్య కాకుండా ఒక +50 -50 అయినా ఓకే. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? నాకు తెలిసింది ఒకే ఒక దేశం, భారతదేశం. భారతదేశం పైన పాకిస్తాన్, కింద శ్రీలంక. దీని తప్ప నాకెందుకు? ఒక 200 చిల్లర. నువ్వు శ్రీలంక చిల్లర అంట. ప్రపంచంలో అయినో భయ్యా, ప్రపంచంలో 500 పైనే ఉండొచ్చు. ఒక నంబర్ చెప్పు. 540, 550. 550. 550.
ప్రపంచంలో ఆ. 550 దేశాలు ఉన్నాయంట రైటా రాంగా? రాంగే నువ్వు చెప్పు రాంగా? ఆప్షన్ ఇస్తారన్నా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ మాకు ఇస్తారా? తెలీదు 300 300 300 ఎస్ 300 రాంగ్ ఆన్సర్. 500 రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ మాకు ఆన్సర్ ఇస్తారండి? జస్ట్ 195 నేను 195. అంచంలో అంత పెద్దగా తీసినందుకు ఏదో ఎక్కువ అనుకున్నా. నేను చెప్తున్నా అది ఇది అని, కానీ ఇక్కడ వెరైటీ ఏమైందంటే నువ్వు చెప్పిన రాంగ్ ఆన్సర్, నువ్వు చెప్పింది రాంగ్ అని, అందుకే పాయింట్లు టీమే. సో ఈ దెబ్బకి టీమ్ ఏ లీడింగ్ విత్ 100 పాయింట్స్, టీమ్ బి లోయెస్ట్ దరిద్రెస్ట్ వర్సెస్ట్ 20 పాయింట్లు, అండ్ టీమ్ సి బాబు. కొంచెం వెనకాల ఉన్నారు 75 పాయింట్లు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.